నమస్కారం అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను మావిగన్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి హ్మ్. అని నేను వస్తాను, హ్మ్. మీరు అమరావతి అని చెప్పి మీరు 2029లో మీరు రండి, హ్మ్. ఎవరు గెలుస్తారో చూసుకుందాం అని చెప్పి తొడగొట్టాడు. దాని మీద మీరు ఏమంటారు? అది ఎలాగంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారి ఈ స్టేట్మెంట్ నేను చూశానండి. మావుగన్ను రాజధానిగా నేను ఎలక్షన్కి వెళ్తాను. నా మావిగన్ను కోరుకునే వాళ్ళు నాకు ఓటేయండి, అమరావతి కోరుకునే వాళ్ళు చంద్రబాబుకి వేయండి అనేసి ఆయన అన్నారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్గానండి, ఆయనకి మరి స్పృహలో ఉండే తిరుగుతున్నారో లేదో నేను ప్రత్యేకంగా చెప్పలేను కానీ, అమరావతిని 95% కోరుకుంటున్నారన్న సంగతి ఆయనకి ఈ జనాల్లోనే తిరుగుతూ ఉండి కూడా తెలియట్లేదంటే ఏమనాలో మనకు అర్థం కావట్లే. మావిగన్ను అంటేనే తూ అని వస్తున్నారన్న సంగతి ఆయనకి తెలుసు. కానీ ఏంటంటే, మరి ఏ విధంగా జనాలను మభ్య పెట్టాలనుకుంటాడా, లేకపోతే మభ్యపెట్టైనా సరే ఓట్లు అడిగి మళ్ళీ ఆయన ఇంకా చీప్ అయిపోవాలనుకుంటున్నాడో నాకు తెలియదు. కానీ మావిగన్నుకి కేవలం పిచ్చోళ్ళు మాత్రమే అడుగుతున్నారండి. పిచ్చోళ్ళు మాత్రం ఆయన వర్గం, కొంతమంది ఆయన సపోర్ట్ చేసే వర్గం మాత్రమే మావిగన్ను అని. అదంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలి కాబట్టి, అతను నాయకుడిగా వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి. అందులో వైసీపీ వాళ్ళనే సగం మంది, అంటే దరిదాపుగా 70% వ్యతిరేకిస్తున్నారు. ఆ వైసీపీలోనే 70%. మిగిలిన అమరావతి కోరుకునేది, మొత్తం ఆంధ్ర ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే, కూటమి ప్రభుత్వం బలపరిచిన, దేశ రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న బీజేపీ కానీ, కేంద్రం కానీ పూర్తిగా మద్దతు ఇచ్చి నడుపుతున్న అమరావతినే మన రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారండి. మనకు రాబోయే రాజధాని మాత్రం అమరావతి. దీన్ని ఎవరో చట్టబద్ధం కల్పించిన తర్వాత మనం ఏళకోళం చేసి నేను వస్తే మావిగన్ చేస్తాను అని అంటున్నాడు. కానీ మావిగన్ అంటే మచిలీపట్నం, లేకపోతే అదే మంగళగిరి, లేకపోతే విజయవాడ, గుంటూరు అని అంటున్నాడు. యాక్చువల్గా కొంతమంది ఎద్దేవా చేస్తున్నారో తెలియట్లేదు. ఆ మూలన ఉన్న శ్రీకాకుళం, ఈ మూలన ఉన్న కర్నూలు, లేకపోతే ఈ మూలన ఉన్న తిరుపతి, ఈ మూడిట్లని కలిపి చేయొచ్చు కదా అని ఎద్దేవా చేస్తున్నారు. ఆ కామెడీ పీస్గా ఈ విషయాలు అర్థమవుతున్నాయో అర్థం అవట్లేదో నాకు తెలియదు. కానీ కొంచెం రాజధాని అంటే మావిగన్ అంటే మంగళగిరి అని, విజయవాడ అని, గుంటూరు అని అంటున్నారు కదా. ఆ మూడిట్లో ఏ ఊరో మీరు క్లారిటీ లేని స్థితిలో మీరు మాట్లాడుతున్నప్పుడు, ఆ మావిగన్ అంటే మీకే క్లారిటీ లేనప్పుడు అనవసరం సార్ అది. మీరు ఏదైనా సరే ప్రజలు మెచ్చేదాన్ని ముందుకెళ్ళండి. దాన్ని చంద్రబాబు నాయుడు చేసాడు కదా, మనం వ్యతిరేకించాలనే ఉద్దేశం కంటే, కూటమి ప్రభుత్వం చేశాడు కాబట్టి వ్యతిరేకించాలనే ఉద్దేశం కంటే, ప్రజలు ఎక్కువ ఏది కోరుకుంటే దాని విషయంలో ముందుకెళ్ళారనుకోండి, మీకు మనుగడ ఉంటుంది అంటలో సందేహం లేదు. ఆ విధంగా ముందుకెళ్ళండి. లేకపోతే మీ భవిష్యత్తు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే కాదు, ఒక 30 ఏళ్ళ తర్వాత మీరు ఎలక్షన్లు పెట్టాం, మీరు వచ్చే అవకాశమే లేదు.